హాయ్ అండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. ఇదిగోండి లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, టీ గిన్నెలు అన్నీ కూడా, ఇంకా మధ్యాహ్నం మిగిలిన వంటలన్నీ కూడా ఇప్పుడు తోమేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి వండి పెడదాం అనుకుంటున్నానండి. అది చాలా సింపుల్ అయిన రెసిపీ, అందరికీ తెలుసు. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి పెడితే మనకి హ్యాపీ, వాళ్ళకి కూడా శుభ్రంగా హ్యాపీగా తినేస్తారు కదండి. స్కూల్లో అయితే ఏమీ తినలేరు, హడావిడిగా ఉంటుంది అంతా కూడా. మార్నింగ్ కూడా మనం ఏమన్నా చేసి పెట్టాలన్నా కూడా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారండి. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో బెల్లం వేసుకుని వాటర్ పోసుకుని ఇలా బెల్లాన్ని కరగబెట్టేసుకుంటున్నానండి. నేనైతే బెల్లం వేసినప్పుడు స్కిప్ అయిపోయింది అది వీడియో, అందుకని నేను వీడియో చూపించలేకపోయాను. ఓకేనండి, బెల్లం కరిగితే చాలు. ఇప్పుడైతే బియ్యం పిండి తీసుకున్నానండి. ఈ బియ్యం పిండి కొట్టు దగ్గరదేనండి, నేనైతే ఆడించింది అయితే కాదు. ఇంకా ఈ బియ్యం పిండిలో ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి చూశానండి, అసలు ఏమీ లేవు. చాలా నీట్గా ఉంది పిండి కూడా. ఇప్పుడు ఇందులోకి సూజీ రవ్వ తీసుకున్నానండి, అదే ఉప్మా రవ్వ. ఇప్పుడు శుభ్రంగా సూజీ రవ్వ నెక్స్ట్ బియ్యం పిండి శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి వాటర్ పోసుకుని. ఇప్పుడు ఈ బెల్లం కరగబెట్టుకున్న వాటరు ఇందులో వడకట్టేసుకుని వేసుకుంటున్నాను. ఈ పిండిలో నలకలు ఏమన్నా ఉంటే ఇలా వడకట్టుకుంటే అందులోకి వెళ్ళకుండా, పిండిలోకి వెళ్ళకుండా ఉంటాయండి, అందుకని వడకట్టుకున్నాను. ఇంకా శుభ్రంగా కలిపేసుకుంటున్నానండి నీట్గా, ఉండలు అనేవి ఏమీ లేకుండా. మనం స్వీట్ అనేది ఏ రెసిపీ చేసినా కూడా కొంచెం అంటే చిటికెడు ఉప్పు వేసుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇప్పుడు బెల్లం కరగబెట్టుకున్న కడాయిలోనే వేసేసుకుంటున్నానండి. ఇంకెక్కడా ఉండలేవు, మొత్తం అంతా పిండి అంతా శుభ్రంగా కలిసిపోయింది. ఇప్పుడు మంట కొంచెం తగ్గించేసుకుని ఈ పిండి అంతా గట్టి పడిపోయేదాకా కూడా కలుపుకోవాలండి, మంట తగ్గించుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకుంటే ఇదిగోండి పిండి చూడండి గట్టి పడిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. పిండి చాలా మట్టికి అంతా రెడీ అయిపోయింది కదా, ఇంకా ఉండలు చుట్టుకోవటమే. సరే, ఇది అయితే పక్కకు పెట్టేసుకుంటానండి, చల్లారాలి కదా. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకున్నానండి, స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో పాలు వేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ పాలు వరకు వేసుకున్నానండి. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాలు కాగేలోపు నేను ఇలా ఉండలు చుట్టేసుకుంటానండి. ఉండలైనా పర్లా, మామూలుగా మనం ఇలా బెల్లం తణుకులు చేసుకుంటాం కదండి పొడవుగా, అలా పొడవుగా చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే అవి ఇవి కూడా చేస్తాను. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకున్నానండి, లేదంటే మామూలుగా కూడా చేసేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా ఇలా ఫ్రీగా వస్తుందని చెప్పేసి నేను చేతికి నెయ్యి పాముకున్నాను. పొడిపిండి కూడా పాముకుని చేసుకోవచ్చండి, ఇలా బాల్స్గా చేసుకోవచ్చు, ఇలా పొడవుగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే కొన్ని అవి చేస్తాను, కొన్ని ఇవి చేస్తానండి. చాలా బాగుంటాయి, పాతకాలం నాటి వంటలండి ఇవన్నీ. ఎక్కువ శాతం అయితే బెల్లం తాలికలే చేస్తారు, ఇప్పుడు పాల తాలికలు కూడా చేసుకుంటున్నారు చాలామంది. నేనైతే అలాగే చేస్తానండి, అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను పిల్లలకి స్నాక్స్ కింద సాయంత్రం వచ్చి తినడానికి. యాలక్కాయలు పంచదారని ఇలా పొడి కింద చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుని వేసుకున్నానండి పొడి. పాలు కాగిపోయినాయి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని ఇందులో వేసేసుకోవాలి పాలల్లో. కొంచెం బియ్యం పిండి పక్కకు పెట్టుకున్నానండి, అదే వేస్తున్నాను. ఎందుకంటే పాల తాలికలు చాలా చిక్కగా రావడానికి అని చెప్పేసి ఇలా బియ్యం పిండి వేస్తున్నానండి.
ఒక 5 నిమిషాల పాటు ఆగితే మన పాల తాలికలు రెడీ అయిపోతాయి. ఇదిగోండి పాల తాలికలు రెడీ అయిపోయినాయి. ఇంకా మా పిల్లలకి పెట్టేయాలి. ముందు వాళ్ళు ఎలా అంటారో ఏమంటారో, బాగున్నాయి అంటారో బాగోలేదంటారో కూడా చూద్దాం. పూస్తా బాగున్నాయా తీపి? ఇట్లా ఏమంటారో తెలుసా? కాలుతుందా? వీటిని ఏమంటారు తెలుసా? పాల తాలికలు అంటారు. బెల్లం తాలికలు వేరు, పాల తాలికలు వేరు. బెల్లం తాలికలు అంటే పెద్దమ్మమ్మ వండి తీసుకొచ్చేది కదా, అవి బెల్లం తాలికలు. ఇవి పాల తాలికలు అన్నమాట. నేనైతే పాలేసి చేశాను కాబట్టి ఈ పాల తాలికలు. బెల్లం వేసి తాలికలుగా చేసుకుని చేస్తే అది బెల్లం తాలికలు అన్నమాట. టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి, నిజంగా చాలా బాగుంది. మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో బెల్లము ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, సరి సమానంగా ఉంది. చాలా బాగుందండి. నువ్వు తిను, నేను మళ్ళీ వేసుకుంటానే. నువ్వు తిను, నేను వేసుకుంటాను తర్వాతే.